రాహుల్ గాంధీ పేరు వినగానే చాలా మందికి మొదటగా గుర్తొచ్చేది పప్పు అనే పదం. ఎందుకంటే చాలా కాలం పాటు బీజేపీ మరియు మోడీ అభిమానులు ఆయనను ఆ పేరుతో ఎగతాళి చేస్తూ వచ్చారు. కానీ అది ఇప్పుడు గతం. సోషల్ మీడియాలో సరికొత్త పేజీని తిరగరాసిన వ్యక్తిగా పప్పు అని పెంచుకున్న వ్యక్తి ఇప్పుడు పీపుల్ మ్యాన్ గా మారిపోయాడు. ఇది సాధ్యమైంది. ఎవరు చేశారు, ఎలా చేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. ఇది ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఎలా మెల్లగా వైరల్ అయ్యాడు అన్నది కాదు, ఇది ఒక రాజకీయ ప్రయాణం. ఓ నాయకుడి నిజాయితీ, ఓ యువత రాజకీయాలపై భావజాలం, ఓ దేశ రాజకీయాల్ని సోషల్ మీడియా ఎలా మార్చేసిందో చెప్పే కథ. ఈ కథలో ఒక రాజకీయ నాయకుడిని, ఒక వాస్తవిక మనిషిని మరియు ఒక బ్రాండ్ ను చూస్తాం. ఈ కథ రాహుల్ గాంధీ గురించి కాదు, ఇది భారత్ యువతలో మారుతున్న దృక్కోణాల గురించి. 2014 నుంచి రాహుల్ గాంధీపై ఎన్ని విమర్శలు వచ్చాయో అన్నదానికంటే ఆయనపై ఎన్ని జోక్స్ వైరల్ అయ్యాయి అన్నదే ముఖ్యం. జనం ఆయనను మైనస్ మార్క్ తో చూసేలా చేసింది సోషల్ మీడియానే. కాంగ్రెస్ పార్టీకి అధినేత అయినప్పటికీ తన ప్రచార శైలిలో స్పష్టత లేకపోవడం, పదే పదే స్పీచ్లలో అర్థం లేని పదాలు, కొన్ని అశ్రద్ధగా వినిపించిన మాటలు, ఇవన్నీ రాహుల్ ను ఓ కామెడీ టార్గెట్ గా మార్చేశాయి. కానీ సీన్లు మారాయి. ముఖ్యంగా 2022 తర్వాత భారత్ జోడో యాత్ర. ఈ ప్రయాణం ఆయన్ను మానవుడిగా ప్రజలకు చేరువ చేసింది. ఆయన్ను లీడర్ గా కాకుండా ఒక నడిచే వ్యక్తిగా ప్రజలు చూశారు. కిలోమీటర్ల కొద్ది పాదయాత్రలు, ప్రజల మధ్య ఉండటం, నేరుగా ఫోన్ తీసుకుని మాట్లాడటం, యువతతో చాట్ చేయడం, ఇవన్నీ కూడా కొత్త రాహుల్ గాంధీని చూపించాయి. సోషల్ మీడియా ఇప్పుడు ఆయన మాటలను వైరల్ చేస్తోంది. గతంలో ఎగతాళి చేసిన మీమ్స్ ఇప్పుడు ఆయనపై ప్రశంసలుగా మారాయి. ఇన్స్టాగ్రామ్ లో రాహుల్ వీడియోలు వైరల్ అవ్వడం మొదలైంది. ఒక్కో వీడియోలు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. కొత్తగా సెట్ చేసిన సోషల్ మీడియా టీం చాలా చురుకుగా, అద్భుతంగా పనిచేస్తోంది. కేవలం రాజకీయ ప్రచారం కాదు, తన వ్యక్తిత్వాన్ని, విలువలను, జీవన శైలిని హైలైట్ చేసేలా వీడియోలు రూపొందించారు. తను జీన్స్ వేసుకున్న, సైకిల్ తొక్కిన, యువతతో కూర్చున్న, ఇవన్నీ క్లిప్స్ ప్రజల మనసులో నిలిచిపోయాయి. ఈ మధ్య కాలంలో రాహుల్ మాట్లాడే భాష కూడా మార్చినట్లుంది. గతంలో ప్రిపేర్ చేయబడిన మాటలు, రాసి ఇచ్చిన లైన్లు చెప్పేవాడిగా కనిపించేవాడు. ఇప్పుడు వేదిక మీద మాట్లాడేటప్పుడు తాను చక్కగా భావాన్ని బలంగా, అనుభూతిగా చెబుతూ ఉన్నాడు. యువతపై ఆయన మాటలు, ఉద్యోగ అవకాశాలపై చర్చలు, మహిళల భద్రతపై స్పష్టత, ఇవన్నీ నేరుగా మనసుకు తాకుతున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో రాహుల్ కు మద్దతుగా ఉన్న క్రియేటివ్ వర్గాలు ఇప్పుడు చాలా యాక్టివ్ అయ్యాయి. యూత్ ఇన్ఫ్లుయెన్సర్లు, స్టూడెంట్ యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ మేకర్లు, వీళ్ళందరూ కూడా రాహుల్ మాట్లాడిన పాయింట్లను వైరల్ చేస్తూ ఆయన మేనరిజం ను ఫన్నీగా కాకుండా ఇన్స్పిరేషనల్ గా చూపించేస్తున్నారు. 2023లో మొహబ్బత్ కి దుకాన్ అనే మాట అన్నప్పటి నుండి ఆయన వ్యూహం బాగా క్లియర్ అయింది. ద్వేషానికి ప్రతీకగా ప్రేమ, విభజనకు ప్రతీకగా ఐక్యత. ఇది సోషల్ మీడియా యూజర్లకు కొత్తగా అనిపించింది. ఎందుకంటే చాలా కాలంగా ఆగ్రహంతో కూడిన మాటలే మనం వింటూ ఉన్నాం. కానీ రాహుల్ గాంధీ ప్రేమ, నమ్మకం, ఐక్యత అనే పదాలతో మాట్లాడటం ఓ కొత్త ఫీలింగ్ ఇచ్చింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే బీజేపీ ఎంత ఎదురు మాట్లాడుతున్నా ఇప్పుడు రాహుల్ వాటిని స్వీకరిస్తూ తాను మారిపోయాను అని చూపిస్తున్న తీరు చాలా మందికి కదిలించేలా ఉంది. సోషల్ మీడియా ఏం కోరుకుంటుంది అంటే నిజమైన వ్యక్తిత్వం, డైరెక్ట్ కనెక్ట్ అనే కోణాలతో స్పష్టత. ఈ మూడింటిని రాహుల్ ఇప్పుడు అందిస్తూ ఉన్నాడు. ఈ పాయింట్ లోకి వస్తే రాహుల్ గాంధీ గ్లామర్ ను కాకుండా గుణగణాలను పబ్లిక్ లో ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ దీనికి అంతరంగ సాయం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం బలంగా మారింది. కేంబ్రిడ్జ్ అనాలిటికా వంటి డ్రామాల తర్వాత ప్రస్తుతం వీరు భారతీయ యువత అభిరుచులకు అనుగుణంగా రీల్ కంటెంట్, షార్ట్ వీడియోస్, కట్ షాట్లు, ఎమోషనల్ క్లిప్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఆయన ఫోటోలు కట్ చేసి జోక్స్ తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన సెల్ఫీలను స్టోరీలో పెట్టే రోజులు వచ్చాయి. ఇందులో అసలు మార్పు ఏమిటంటే దేశ యువతకు ఇప్పుడు కావాల్సింది బలమైన మాటలు కాదు, నిజమైన భావజాలం. రాహుల్ గాంధీ ఇప్పటి సోషల్ మీడియాలో హిట్ కావడానికి కారణం అతని నిజాయితీ. ఇక ఓటింగ్ కాలంలో రాహుల్ మాట్లాడుతూ ట్రెండ్ అయిన కొన్ని క్లిప్స్ అయితే సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ వీడియో హిస్టరీలో నిలిచిపోయాయి. న్యూస్ ఛానల్స్ నేరుగా నిలదీయడం, కొన్ని పత్రికల ప్రశ్నలకు చురుగ్గా స్పందించడం, ఇవన్నీ రికార్డ్ వ్యూస్ తెచ్చాయి. బహుశా సోషల్ మీడియా కాంగ్రెస్ ను ప్రేమించలేదు, కానీ రాహుల్ ను చూసింది అనే మాట నిజం కావచ్చు. ఇంతకీ ఈ క్రేజ్ ఎప్పటిదాకా ఉంటుంది? రాజకీయాల్లో సాఫల్యం అవసరం ఉంటుంది, కానీ సోషల్ మీడియాలో విజయానికి కావాల్సింది వేరేలా ఉంటుంది. దైనందిన జీవితంతో కనెక్ట్ కావడం, పర్సనల్ ఒపీనియన్ షేర్ చేయడం, క్రిటికల్ స్టేజ్ లో నిలిచిపోవడం, ఇవే రాహుల్ ను యువత అభిమానిగా మార్చేశాయి. ఈ క్రేజ్ కేవలం ఫాలోవర్స్ గణాంకంలోనే కాదు, మతపరంగా, ప్రాంతపరంగా, విభజన ఉన్న చోట ఆయన ప్రయత్నాలు వీడియోల ద్వారా కనెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇది ఓ రాజకీయ వేదిక కాదు, ఇది మారుతున్న ఓ భారత్ కథ. ఇలా చూస్తే పప్పు అనే ఎగతాళి పదాన్ని మారిపోయేలా చేసిన యువతే ఇప్పుడు ఆయన తిరిగి రీసెర్చ్ చేశారు. ఒక తరం, ఒక బ్రాండ్, ఒక నాయకుడిని కొత్తగా స్వీకరించింది. సోషల్ మీడియాలో సక్సెస్ అనేది ఒక్కసారిగా వచ్చిపోయే టెంపరరీ హిట్ కాదు. నిజాయితీ, నిరంతరత మరియు మానవత విలువల మేళవింపుతో వచ్చే ఒక దీర్ఘ ప్రయాణం. అది ఇప్పుడు రాహుల్ గాంధీకి దొరికింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.